అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ మామిడికాయ చారండి. చాలా బాగుంటుంది. ఇవి మామిడికాయలు సీజన్లో చేసుకోవచ్చు. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నాను. దీనిలో సగం అయితే సరిపోతుందండి, చిన్నకాయను. అలాగే దీన్ని చెక్కు తీసి పెట్టుకున్నాను. ఇది చాలా బాగుంటుందండి చారు రైస్లోకి. అలాగే దీన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా తయారైపోయిందండి. బాగా పండు కలర్ వచ్చింది కానీ గట్టిగానే ఉందండి. అలాగే చారుకు కావలసినవి ధనియాలు, మిరియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం అన్నీ కూడా మిక్సీ వేసుకోవాలండి. వీటిని ఇలా మిక్సీ వేసేటప్పుడు ముందుగా ఈ కొంచెం బరగ్గా అయిన తర్వాత దీనిలోనే మామిడికాయ ముక్కలు వేసుకోవాలండి. ఇలా కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కలు వేస్తున్నాను దీనిలో. ఈ చారు చక్కగా వేడివేడిగా రైస్లోకి చాలా బాగుంటాయండి. ఇప్పుడు వీటిని మిక్సీ వేసిన తర్వాత ఇలా గుజ్జులాగా అవుతుంది కదా, ఇప్పుడు దీంతో చారు చేసుకుంటున్నానండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు సీజనల్ కదండి, మామిడికాయల సీజను. దీంట్లో కొంచెం వాటర్ కలిపి మనం చారు తాలింపు వేసుకోవాలండి. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకున్నాను. దీనికి ఆయిల్ చారుకి కొంచెం అయితే సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం మెంతులు, అలాగే ఆవాలు, జీలకర్ర, కాస్త కరివేపాకు వేసుకోవాలి దీనిలో ఈ తాలింపుకి. తర్వాత ఇంగు వేసుకోవాలండి. చారైనా రసంకైనా కూడా ఇంగు వేసుకోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న ఈ మామిడికాయ గుజ్జు రసాన్ని వేసుకోవాలి. తర్వాత ఇలా వేసిన తర్వాత వాటర్ వేసినాక కొంచెం పసుపు, అలాగే గళ్ళుప్పు వేసుకోవాలండి. వేసి ఇలా మొత్తాన్ని కూడా కలుపుకోవాలి. మనం చేసుకునే దాన్ని బట్టి వేసుకోవాలండి. నేనైతే ఒక హాఫ్ లీటర్కి ఉంటాయండి ఈ చారు. ఇలా తెరిలేటప్పుడు మనం కొత్తిమీర కాడలతో కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవరు. అలాగే టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఈరోజు అయితే ఫోన్ లైటింగ్ వేడి తగిలేసరికి ఉండలేదండి, కొంచెం ఒక చేతితో ఫోన్ కదా. అలాగే ఈ మామిడికాయ పులుపుకి ఒక అర స్పూను చక్కెర వేసుకోవాలండి, లేదంటే బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. ఆ పులుపుకి కొంచెం తీపి పెడితే టేస్ట్ బాగుంటుంది కదా. ఇలా వేసుకున్నాను. అయిన తర్వాత ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని గార్నిషింగ్ చేసుకోవటమేనండి. అయిపోయిందండి మామిడికాయ చారు. ఈరోజు మా ఇంటి దగ్గరలో హనుమ ఆంటీ గారు ఉంటారు, వాళ్ళకి చెట్టు ఉందండి, ఆవిడ ఇచ్చింది. అందుకే ఈరోజు ఈ చారు చేస్తున్నాను. సబ్స్క్రైబర్స్ పెరగట్లేదండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ చేస్తానండి. అయిపోయిందండి మామిడికాయ చారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.